అతన్ని ఏం చేసావు చెప్పరా? ఏంట్రా అలా చూస్తున్నావు? వీడి మీద డౌట్ గా ఉంది, స్టేషన్ కి తీసుకురండి. ఎందుకు సార్ మీకు డౌట్? మీకు తెలీదా? ఎంక్వైరీ చేసిన యాక్ట్ చేస్తున్నారు. అరుస్తున్నావు? ఓవర్ గా మాట్లాడితే బొక్కలు ఎరగా తీస్తా. హత్య చేసిన వాడిని చూసావా? ఎవర్రా అది? చెప్పు. సార్ గుడ్ల రవి సార్. గుడ్ల రవి హత్య చేయటం నువ్వు చూసావట్రా? మరి నేను చంపడం నువ్వు చూసావట్రా? ఇన్స్పెక్టర్ నే రారా పోరా అంటావా? ఎంత పొగర్రా నీకు? నేను పోరా అంటే నీకు కాలుతుంది కదా, మరి నువ్వు పోరా అంటే నాకు మండరా? వీడిని బండి ఎక్కించండి. మండరా? ఏమనుకుంటున్నారు సార్ మీరు? హంతకుడిని వదిలేసి మా వాడిని పట్టుకెళ్తారేంటి? వెళ్ళి హంతకుడిని పట్టుకోండి సార్. యాక్షన్ తీసుకోలేదు, శవాన్ని రోడ్డు మీద పెట్టి ఆందోళన చేస్తాం. అవును రా బాబు, వెళ్ళి ముందు ఆ హంతకుడిని పట్టుకోండి సార్. పదబాబు. సార్, వయసులో పెద్దవాళ్ళు మర్యాద లేకుండా మాట్లాడాను, క్షమించండి. వదినా, ఏంటి? దోశ రెడీ, చట్నీ త్వరగా చేయండి. కంగారు పెట్టిగా చేస్తున్నాను కదా. రాయ్, అన్నా ఇదిగో దీన్ని అన్నకివ్వు. సరేనా? గుడ్ల రవి చేశాడా? నమ్మబుద్ధి కావట్లేదే. ఏదైనా నాకు చెప్పే చేస్తాడే. రేయ్, అయ్యా రవి ఎక్కడ? అయ్యా రాత్రి పని మీద బెంగళూరుకు వెళ్లారయ్యా. ఫ్యాక్టరీ విషయంగా మీరే కదా బెంగళూరు పంపించింది. ఆడొచ్చాక నేనే మాట్లాడతాను, మీరు ఇక వెళ్ళండి. గుడ్లు రవి వస్తే ఓసారి స్టేషన్ కి రమ్మనండి. అదే నేను మాట్లాడతానన్నాను కదా, మరికెందుకు స్టేషన్కి రమ్మని చెప్పేది? విజయవాడలో కుక్క చచ్చినా కూడా దానికి కారణం గుడ్ల రవి అంటారా? ఇప్పుడు మీకేం కావాలి? ఈ కేసు ఫినిష్ అవ్వాలి, అంతేగా? రేయ్ ఇటండి, వీళ్ళతో కేసు ఫినిష్ చేసుకోండి. రేయ్ అయ్య గారితో వెళ్ళండి రా. వస్తాం సార్. రై ఎక్కండి రా బండి. అదంతా వద్దు, మీరు వెళ్ళండి. మీరు బండి ఎక్కండి. లోపలికి వెళ్ళండి రా. వేడిగా ఉన్నాయి, తిన్నానయ్యా. తింటానులేరా, నువ్వు కూడా కూర్చొని తిను. వాడికి కూడా వెయ్యి. ఏంట్రా, ఏంటి గొడవ? ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్తున్నాడు. మరేం లేదన్నయ్యా, ఆ లెదర్ ఫ్యాక్టరీ స్థలం ఉందే, అదో ట్రస్ట్ది. ఆ ట్రస్ట్ లో ఉన్న 12 మంది సంతకాలు చేశారు. వీడు అక్కడే సంతకం చేయనని మొండికేశాడు, అందుకే లేపేశాను. ఇంకో వారంలో వాడి డెత్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ సైట్ మందే. మా చెప్పమ్మా. ఎక్కడున్నావురా? పక్కనే ఉన్నాను, చెప్పు. వెంటనే ఇంటికి రా. రారా, అమ్మాయిని చూడటానికి వచ్చారు. ఆషాఢం అయ్యాక అమ్మాయిని అడగడానికి వద్దాం అనుకున్నాం. ఈలోపు ఎవరన్నా వచ్చి సంబంధం కుదుర్చుకుంటే అందుకే మేమిప్పుడే వచ్చేసాం. నాన్నగారు ఉన్నప్పుడు చెప్తూనే ఉన్నారు మామ, మనం వెళ్ళి అమ్మాయిని అడుగుదామా అని. కానీ మీరు తప్పుగా అనుకుంటారేమో అని ఆయన మీతో చెప్పలేదు మామ. మామ, నేను ఇంకెప్పుడు తాగను మామ. సుమతిని చాలా బాగా చూసుకుంటాను మామ. వైజాగ్ టీవీఎస్లో ఇంటర్న్షిప్ వెళ్తున్నాను మామ. 2 నెలల్లో జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మామ. పళ్ళెంలో బియ్యం చేరు మేనా మామ సారే చేరు. పళ్ళెంలో బియ్యం చేరు మేనా మామ సారే చేరు. పెట్టలోని ఒడ్లు చేరు బంధుగణం అంతా చేరు. ఎడ్ల బండిలోన వస్తే ఒక్క రోజు పెరుగుతుంది. గుడ్సు బండిలోన వస్తే ఒక్క రోజు తరుగుతుంది. సందా మామ లాంటి మీ పిల్లను చూడా వచ్చినాము. శివగాసి బాము పేల్చు నింగినంట మేళంగొట్టు. తన్నే నన్నే రానే తనే తన్నే. ఇలా చూడు, నువ్వు పందెంలో గెలిచింది. మొత్తం డబ్బు సెటిల్ చేశాను. తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ వచ్చే పని పెట్టుకోకు. ఇదిగో తీసుకో. ఎక్కడికి వెళ్తున్నావు?
హ? రారా. నా చెల్లెలు పెళ్లి ఓకే బస్ వస్తావుగా? తప్పకుండా బస్ ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తాం బస్ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తీసుకు. ఎందుకు నిన్ను కూడా ఒక లవ్ చేశాడు కదా, ఆ దిక్కుమాలను నువ్వు చూడాలి కదా, మర్చిపోకుండా నీ ఫ్రెండ్ని తీసుకురామా. అరండి. మావా ఎలాగోలా విజయవాడ బస్ స్టాండ్కి వచ్చి చేరుకున్నావురా? చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయా? అయిపోయినారా మామ? వచ్చేసాం. లొకేషన్ షేర్ చేస్తాను. ఆంటీ రండి. నమస్కారం అండి. రే మామ ఆటోని బిల్లు. సరే మామ. రేయ్, బుద్ధి లేదా నీకు? ఏంట్రా బుద్ధి లేదా? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? చూసి నడపాలి కదా. చూసిరా బట్టారా ప్రాణాలతో ఉన్నారు. ఒక క్షణం లేట్ అయితే అయిపోయే వాళ్ళం. బ్రేక్ అయిపోతే బండి మీదకి ఎక్కేది పచ్చడి పచ్చడి ఉండేవాళ్ళు. మిమ్మల్ని అందరూ మూట కట్టేసి 108 లో హాస్పిటల్ తీసుకెళ్లేవాళ్ళు. రేయ్, రాంగ్ రూట్ లో వచ్చింది కాకుండా ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? ఇది మా ఊరు, నేను రాంగ్ రూట్ లోనే వస్తాను రా. అన్నా ఏంట్రా? నాలుగు పీక్కు నీ అబ్బా, అంత మగాడివా నువ్వు? కాంగ్రీ చుమ్మేస్తే ఉప్పెనలో కొట్టుకున్నట్టు కొట్టుకుపోతావు. రేయ్, రేయ్, మావాడిని కొడతావా నువ్వు? నిన్నేం చేస్తానో చూడు. మాతో ఎటువంటి ఊరు నిండా మా మనుషులే. నేను ఒక ఏలేసాను అనుకో, మా వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని లేపేస్తారు. నీకు మాత్రం మనుషులు ఉన్నారు ఇక్కడ, నాకు మనుషులు ఉన్నారు విజయవాడలో. ఫోన్ చేస్తాను నాకు. ఏం చేయను ఫోను? నువ్వెవరు చేస్తావు చేసుకో. నేను చేశాను ఫోన్. రేయ్, పోరా. లోపలికి వెళ్ళు. హలో ఏంద్రా? ఎవరో తెలియదు నలుగురు వచ్చి మన లారీ అద్దాలని పగలు కొట్టేశారనా. మన వాళ్ళ పంపిస్తా ఉండు. చెప్పరా, రీచ్ అయ్యవా? లోపలికి రారా. రే, ఇక్కడ పెద్ద గొడవ అయిందిరా. ఏమైందిరా? లారీ డ్రైవర్ మమ్మల్ని కొట్టాడు. ఎవర్రా? ఎక్కడున్నావు రవి? ఏమైందన్నా? ఏ లేదు రవి, విజయవాడ బస్ స్టాండ్ లో మన లారీని ధ్వంసం చేశారంట. అవునా? మన కుర్రాళ్ళని పంపించి వాళ్ళ సంగతి ఏంటో చూడు రవి. రాయ్ రేయ్ పాండు, రాయ్. ఏంటి రవి? తాత మనోళ్ళేరి? వాళ్ళంతా కేసు విషయంగా కోర్టుకెళ్లారు. ఓ సరేనా, నేనే వెళ్ళి చూసొస్తాను. హలో. ఎవర్రా నువ్వు? అబ్బా, గొడవ పడితే మీ వాళ్ళ నువ్వు మృగాని వారా? ఓ సార్ వదలండి సార్. సార్ వాడే సార్ మమ్మల్ని కొట్టాడు. మమ్మల్ని ఎందుకు సార్ అరెస్ట్ చేశారు? వాడిని కూడా లోపలేయండి. ఏమంటుంటే సార్ ధైర్యం ఉంటే గుడ్ల రవిని అరెస్ట్ చేయొచ్చు కదా సార్. ఇద్దరం కలిసే కదా గొడవ పడ్డాం. మాట్లాడావో పళ్ళు రాళ్ళ కొడతా. ఇప్పుడు చట్టం అది ఇది అన్నావు. ఏయ్, ఎవర్రా మీరు? ఏంటి సార్ తెలియనట్టు మాట్లాడుతున్నారు? రవి అన్న పంపించాడు. ఏయ్, లోపలికి ఎందుకు వచ్చారా? వెళ్ళండి. చేస్తాడా? వెళ్ళండ్రా. తమ్ముడు ఎవడో చూద్దాం పిలుస్తుంటే అటు వెళ్తావేంటి? సార్. అన్నం మీద చేస్తావా? బయటికి రారా, నీ అంతు చూస్తా. ఆ? ఆ.
అరే మనోడే సార్ అన్న చెప్పాడు కేసు ఏం ఫైల్ చేయకండి. కేసు ఫైల్ చేయడం అయింది. ఏం చేయాలో మాకు తెలుసు. పోరా బయటికి.